రాజమండ్రి కెనాల్ రోడ్ మాండవ్య నారాయణ స్వామి టెంపుల్ వంతెన సమీపంలో అనాధికారికంగా లారీలో పొటాషియం బస్తాలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న సామలకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి లారీని పరిశీలించగా మొదటిగా పీడీఎఫ్ రైస్గా అనుమానించి బస్తాలను పరిశీలించగా అవి యూరియాగా అనుమానించి వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వ్యవసాయ శాఖ అధికారి ఏఓ ఏడీలు బస్తాలను పరిశీలించి ఉన్నది పొటాషియంగా అనుమానిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. బస్తాలలో ఉన్నది పొటాషియం లేదా ఇతర ఏమైనా రసాయనాలకు సంబంధించినదా అనేది పరిశీలన అనంతరం తెలియజేయడం జరుగుతుందని, ప్రస్తుతానికి లారీలో ఉన్నటువంటి బస్తాలను పోలీసులు అదుపులోకి పంపించడం జరుగుతుందని తహసీల్దార్ వ్యవసాయ అధికారులు తెలిపారు. స్పందనగా వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ రాగానే డ్రైవర్ కూడా లేడు. ఈ లారీలో బయట నుంచి చూస్తే పొటాష్ కనబడుతుంది. అది ఒరిజినల్లా నకిలీయా టెస్ట్ చేసి తెలుస్తుంది. కాకపోతే డ్రైవరు కూడా పారిపోయాడు కాబట్టి ఇది సీజ్ చేసి పోలీసుల వారికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత ఏ చర్యలు తీసుకున్నామో తెలియజేయడం జరుగుతుంది. కూడా లేకుండా మనిషి కూడా డ్రైవర్ కూడా లేడు, అందుకనే ఇదంతా అప్పగించడం జరుగుతుంది. లోపల సరుకు బయట నుంచి చూస్తే ఒక పొటాష్ లాగా ఎర్రగా కనబడుతుంది, కానీ అది టెస్ట్ చేస్తామండి. కేసు చేసిన తర్వాత ల్యాబొరేటరీ పంపించి అది పొటాషా లేకపోతే నకిలీ పొటాషా అది కూడా చేయడం జరుగుతుంది. అది ఇంకా తెలియదు, ఎంత క్వాంటిటీ ఉందో చూడాలండి. పోలీసులు వచ్చిన తర్వాత కౌంట్ చేస్తాం. స్టిచ్చింగ్ బ్యాగ్ కాకుండా ఓపెన్ బ్యాగ్ కింద మూటలు కట్టి ఉంది. 2-3 బ్యాగులు కనబడుతున్నాయి బయటని. అది మొత్తం అది టోటల్గా ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఎంత బరువు ఉంది, ఆ శాంపుల్ కూడా తీసి ల్యాబొరేటరీ పంపించి అది ఒరిజినల్ నకిలీయా, ఈ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని ఎంక్వైరీలు అన్నీ బయటపడతాయండి. ప్రజెంట్ ఇది పోలీస్ స్టేషన్కి చెప్పి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మరి మాకు ఏదైనా స్టాకు ఉన్న బిల్లు చూపించాలి. ఆ బిల్లు మనిషి కూడా లేరు కదా, కాబట్టి ఇది సీజ్ చేయడం జరుగుతుంది లారీతో పాటు.